హాయ్ అత్తయ్య. హాయ్. ఏం చేస్తున్నారు ఇవాళ? గుమ్మడికాయ కట్ చేస్తున్నాను. ఓకే, దానివల్ల యూజెస్ ఏంటి మరి? ఇలా కోసి పీసులు చేయాలా, చేసి పొయ్యి మీద ఆయిల్ వేయాలి. ఓకే, ఆయిల్ వేసి ఉల్లిపాయ వేయాలి, ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చిలు వేసి ఓకే, గుమ్మడికాయ బాగా కుమ్మాలి. దాన్ని ఓకే, నూనెలో గుమ్మినాక పులుసు పోయాలి, చింతపులుసు పోసి ఇక కూర చేసుకోవాలి. కొంచెం బెల్లం ముక్క వేయాలి. ఓకే, కూర బాగా అవుతుంది, ఆరోగ్యానికి మంచిది, హెల్త్కి మంచిది. ఓకే. అప్పుడు మేము చిన్నకుండగా ఇవే ఎక్కువ తినేవాళ్ళం. ఓకే, అందుకే ఇంత గట్టిగా ఈ ఉన్నది. రెసిపీ మీకు ఎవరు పరిచయం చేశారు అత్తయ్య? నేనే చూసి చేసిన. అప్పుడు మా అమ్మ వాళ్ళు చేద్దరు కదా వెనకట్లో, ఓకే, వాళ్ళని చూసి నేను నేర్చుకున్నా. ఓకే. టేస్ట్ ఎలా ఉంటుంది మరి? బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఓకే అత్తయ్య, ఇంకా మీకు కొత్త 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 రెసిపీస్ ఇంకా ఏమేమి వచ్చు? సొరకాయ బజ్జీలు చేయడానికి వచ్చు నాకు. ఓకే, గుమ్మడికాయ పులుసు చేయడానికి వచ్చు. ఓకే, ఇవే వెరైటీలు. గుమ్మడికాయ జ్యూస్. ఓకే. హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే గుమ్మడికాయ పులుసుని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియో రూపంలో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు గింజలు వేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఆ తర్వాత 2 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ కట్ చేసి వేసుకొని చక్కగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు దాన్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత తగినంత పసుపు యాడ్ చేసుకొని ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి చక్కగా కలుపుకోవాలి. అందులో పచ్చి వాసన పోయే విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే మనం ఫ్రై చేసుకొని అందులో గుమ్మడికాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ గుమ్మడికాయ ముక్కలకి ఆ అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ ఏదైతే ఉందో చక్కగా పట్టే విధంగా గుమ్మడికాయ ముక్కల్ని బాగా కలుపుకొని ఒక 5 to 10 మినిట్స్ మూత పెట్టేసి ఆ తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, అదేవిధంగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఏదైతే మనం ఇప్పటివరకు వేసుకున్న మసాలా ఉందో అది ముక్కలకి బాగా పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి. ఎక్కడ మాడకుండా కలుపుకొని మూత పెట్టేసేయాలి 5 to 10 మినిట్స్. అందులో చక్కగా మగ్గుతుంది. ఆ మగ్గిన తర్వాత మనం ఏదైతే చింతపులుసు అనుకున్నామో ఆ చింతపులుసుని మనం అందులో యాడ్ చేసుకోవాలి. ఈ చింతపులుసుని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్ తర్వాత మళ్ళీ మగ్గించుకోవాలి. ఆ తర్వాత ఈ చింతపులుసు ఏదైతే ఉందో అది కొంచెం చిక్కబడుతుంది. చిక్కబడిన తర్వాత రుచికి సరిపడా ఏదైనా మసాలా పౌడర్స్, సాంబార్ మసాలా అట్లా ఏదైనా ఉంటే అది మీ చాయిస్. ఇక్కడ మా అత్తగారు మాత్రం అందులో కాస్తంత బెల్లం ముక్కను యాడ్ చేస్తుంది. అదేవిధంగా సాంబార్ పౌడర్కి బదులుగా ఇందులో కొబ్బరి పొడి వేస్తుంది. సో ఈ విధంగా వేస్తే చాలా టేస్ట్ అయితే వస్తుందంట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళటి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నాకు తెలియని కొత్త రెసిపీస్ కూడా నేర్చుకుంటాను. ఆ నేర్చుకున్న రెసిపీస్ నేను మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ గుమ్మడికాయ పులుసుని వీక్లీ వన్స్ అయితే తినాలంట, హెల్త్కి చాలా మంచిదంట ఫ్రెండ్స్. సో ఎవరైతే నా వీడియోని చూస్తున్నారో వాళ్ళు వీక్లీ వన్స్ గుమ్మడికాయని తినడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.